సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. సో గైస్, యాక్చువల్గా మనం హిమాలయన్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. సో నేను ఏంటంటే నెమ్మదిగా ఒక్కొక్కటి యాక్సెసరీస్ అనేది కలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట మన హిమాలయన్ మీద. దీని గురించి ఈ వీడియో ఉండబోతుంది అనమాట. కొద్దిగా ఓపిక చేసుకుని ఈ వీడియో మొత్తం చూడండి. మీకు ఒకవేళ రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ ఏమైనా తీసుకుందాం అనుకుంటే కనుక మీకు డెఫినెట్గా 100% రాసిస్తాను. ఖచ్చితంగా ఉపయోగపడేలాగానే ఉంటుందని నాకు కూడా అనిపిస్తుంది. ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. సో ఇప్పుడు మనం ఒకసారి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్దాము. సో ఇదంతా ఏంటి, దేని గురించి అని చెప్పి నేను మీకు డెఫినెట్గా చెప్తాను నేను గోయింగ్ ఫార్వర్డ్. సో స్టే ట్యూన్డ్ గైస్. ఈ వీడియో మాత్రం మీకు డెఫినెట్గా మీకు నాకు మనందరికీ కూడా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా 100% యూజ్ అవుతుంది అనే ఉద్దేశంలోనే చెప్తున్నాను అనమాట. సో చలో లెట్స్ సీ. అండ్ నేను మీకు ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాను, ఏ యాక్సెసరీస్ గురించి మాట్లాడుతున్నాను, ఇవన్నీ కూడా నేను ఆన్ ది గో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చలో లెట్స్ గో. సో గైస్, మనం ఏంటంటే ఇప్పుడు జస్ట్ హిమాలయన్ పానియర్స్ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఏ బండి అయితే ఏముందని చెప్పి నేను క్లాసిక్ తీసాను బయటికి. కాకపోతే నేను మెయిన్గా అంటే మీకు చెప్పేశాను కదా. సో ఐ వాజ్ జస్ట్ ఎంక్వైరింగ్ అబౌట్ మన హిమాలయానికి వచ్చే పానియర్స్ అనమాట. బెంగళూరులో సుబ్బు అని చెప్పి మన వన్ ఆఫ్ అవర్ బ్రదర్ ఉన్నాడు, సబ్స్క్రైబర్. సో తను ఏంటంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు నాకు ఈ విషయంలో. మన ఇక్కడ ఎర్రగడ్డ షోరూమ్ హైదరాబాద్ కంపెనీ అవుట్లెట్ కదా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ షోరూమ్. సో దానికి ఫోన్ చేసి అడిగాను నేను మార్నింగ్. అడిగితే పానియర్స్ కాస్ట్ వాళ్ళు వచ్చేసి 29,800 చెప్పారనమాట. అరౌండ్ 29,800 అలా చెప్పారు. సో సుబ్బుతోటి నేను లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈ డిస్కషన్ అనేది నడుస్తుంది అనమాట. ఇట్లా పానియర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను సుబ్బు అది ఇది అని చెప్పి. సో తను ఏంటంటే ఈరోజు అండ్ టుడే ఈజ్ 19th March అనమాట 2022. సో తను ఈరోజు సర్వీసింగ్కి ఇద్దామని చెప్పి తన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 షోరూమ్కి వెళ్ళాడంట బెంగళూరులో. సో వెళ్తే మామూలుగా జనరల్గా ఎంక్వైరీ చేశాడంట, భయ్య ఇట్లా పానియర్స్ ఉన్నాయా మీ దగ్గర, ఎంత కాస్ట్ అవుతున్నాయి అది ఇది అని చెప్పి జనరల్గా ఎంక్వైరీ చేస్తే, ఇక్కడ రైట్ ఎక్కడ ఉందిరా నాయన, ఈ సందులోంచి దూరుతాడు ఎక్కడో. సో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే 20% డిస్కౌంట్ నడుస్తుంది 15,000 కంటే ఎక్కువ బిల్ చేస్తే అని చెప్పి వాళ్ళు అన్నారంట. అండ్ నేను అదే విషయం ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి అడిగాను, 20% డిస్కౌంట్ నడుస్తుందంట కదా అంటే, లేదు నేను ఒకసారి కనుక్కొని చెప్తాను, డిస్కౌంట్ అయితే ఏమీ నడవట్లేదు ఇప్పుడు, కాకపోతే నేను ఒకసారి మళ్ళీ కనుక్కొని చెప్తాను మీకు అని చెప్పి చెప్పాడనమాట ఆ షోరూంలో ఉన్న పర్సన్. సో మహేష్ అని చెప్పి. అండ్ దెన్ హీ ట్రైడ్ కాంటాక్టింగ్ సమ్మన్, రామ్ అని చెప్పి ఎవరినో కాంటాక్ట్ చేశాడంట. అండ్ తనతో కన్ఫర్మ్ చేసుకుంటే తెలిసిన విషయం ఏంటంటే డిస్కౌంట్ ఏమీ రన్ అవ్వట్లేదు ప్రస్తుతానికైతే. పానియర్స్ ప్రైస్ వచ్చేసి 29,900 అని చెప్పారంట. సో మహేష్ అదే మాట నాకు చెప్పాడు. సో నాకు అర్థం కాలేదు, బెంగళూరులో అడిగితేనేమో 20% డిస్కౌంట్ ప్లస్ మనకి మంచి ప్రైస్లో వస్తుంది. సో ఎంత ప్రైస్లో వస్తుంది ఏంటి అనేది నేను చెప్తాను మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఈ వ్లాగ్లోనే. కాకపోతే అంత ప్రైస్ డిఫరెన్స్ మనకి ఎందుకుందో అర్థం కాలేదు నాకైతే. సో తను సుబ్బు ఏమన్నాడంటే, అన్న చెప్పన్న తీసుకోమంటే తీసేసుకుంటాను, ఇక్కడ నేను తీసేసుకుని నీకు బస్సులో షిఫ్ట్ చేసేస్తాను అన్నాడు. బట్ స్టిల్ ఐ డోంట్ అండర్స్టాండ్, మన అంత ప్రైస్ డిఫరెన్స్ ఎందుకుందో తెలియదు మనకి. ఒకసారి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం డైరెక్ట్గా సర్వీస్ సెంటర్లో కానీ, లేకపోతే వీ విల్ గో టు డైరెక్ట్ సర్వీస్ సెంటర్లోనే కాబట్టి మనకి స్పేర్స్ అవన్నీ యాక్సెసరీస్ దొరికేవి. ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్దాము, వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం మనకి నిజమేనా అంటే. ఫోన్లో వాళ్ళకి ఒకవేళ తెలియకుండా కూడా చెప్పుండొచ్చు కదా, ఎవరినో కన్ఫర్మ్ చేసుకుని వేరే వాళ్ళని కనుక్కుని, సో అలా చెప్పుండొచ్చు కదా. ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళి మనకి ఎందుకు అంత డిఫరెన్స్ వస్తుంది ఏంటి అనేది కూడా అడుగుదాం, కుదిరితే కనుక. అంటే రైట్ పర్సన్ దొరికితే అడగచ్చు, అండ్ ఎవరిని పడితే వాళ్ళని అట్లాంటి క్వశ్చన్స్ అడగలేము కదా మనం కూడా. విల్ సీ. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:45 అవుతుంది, మంచి ఎండ టైము. అండ్ ఇంకో విషయం, మెయిన్గా మనం క్లాసిక్ 350 దాదాని తీయడానికి రీజన్ ఏంటంటే, ఇది తీసి ఒక 3 days అయిందన్నమాట, 2 to 3 days అవుతుంది. అప్పటి నుంచి నేను హిమాలయన్ మీద తిరుగుతున్నాను. అండ్ మన వాళ్ళు కూడా అడిగారనమాట, ఏందన్నా ఇంకా దాదా మీద మనకి వ్లాగ్స్ రావా అని చెప్పి అడిగారు. సో అందుకనే ఈరోజు దాదా మీద వ్లాగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎట్లాగో మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి వెళ్తున్నాము. ఒకవేళ నిజంగానే డిస్కౌంట్ ఇక్కడ కూడా ఉందంటే వి విల్ డైరెక్ట్లీ మనం నెక్స్ట్ ఇప్పుడు చిన్న పని మీద వెళ్తున్నాను అనమాట టువర్డ్స్ ఎర్రగడ్డ. సో ఒకేసారి కనుక్కుందాం అని చెప్పి. సో ఒకవేళ ఇక్కడ కూడా మంచి డిస్కౌంట్ ఉందంటే దెన్ మనం చూడొచ్చు ఏం చేద్దాం ఏంటి అనేది డెసిషన్ తీసుకోవచ్చు. అక్కడ నుంచి షిప్ చేయించుకోవడమా యాక్సెసరీస్, లేకపోతే ఇక్కడే మనం తీసేసుకోవడమా అనే విషయం మనం వీ కెన్ థింక్ అబౌట్ ఇట్ అనమాట.
అండ్ వాళ్ళు బెంగళూరు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ డిస్కౌంట్ అనేది ఓన్లీ కంపెనీ షోరూమ్స్లోనే నడుస్తుంది, ఇంకెక్కడా లేదు ఈ డిస్కౌంట్ అనేది అని అంటున్నారు. సో యాక్సెసరీస్ కూడా తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే ఇట్లా అయిపోయింది హైదరాబాద్లో. సో వీ విల్ సీ, మనం ఒకసారి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే మనకి వాట్ ఈస్ ద ట్రూత్, నిజమెంత అనేది తెలిసిపోతుంది మనకు కూడా. సో యాక్చువల్గా మనది రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ స్టోర్స్ది అనమాట ఈ సర్వీస్ సెంటర్ వచ్చేసి సనత్ నగర్లో మనకు ఉన్నది. అండ్ మనకి స్పేర్స్ కానీ యాక్సెసరీస్ కానీ ఏవైనా కానీ ఇక్కడే దొరుకుతాయి అనమాట. సో హియర్ వీఆర్ ఎట్ ది రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్. ఓకే, ఆసమ్ ఆసమ్ ఆసమ్, బండి ఇక్కడ పెడదాం. ఆసమ్, ఎంక్వైరీ కర్లేక ఆయేంగే. ఓకే భయ్యా, ప్యానియర్స్ కావాలి, హిమాలయన్ ప్యానియర్స్. అండ్ ప్యానియర్స్ ఎంత ఉన్నాయి ప్రైస్? బాక్సెస్ యాక్చువల్లీ నీడ్ బోత్, బట్ సిల్వర్ అదే అల్యూమినియం. ఎంత ఉంది ప్రైస్? ఎంతండి? 28,500. ఓకే, అంటే 20% డిస్కౌంట్ ఏదో రన్ అవుతుంది అన్నారు. కొత్త వెహికల్ తీసుకుంటారు కదా, కస్టమర్స్కి ఒక కూపన్ కోడ్ వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి పోతుంది. ఓకే ఓకే, కూపన్ కోడ్ ఉంటే మేము 20% డిస్కౌంట్ అయ్యేదానికి ఉంటుంది. మా దగ్గర కోడ్స్ ఏమి ఉండవా? ఓకే, సో అంటే ఇంకా డిస్కౌంట్ ఏమి 28,500 ఫిక్స్డ్. యాక్చువల్లీ లేటెస్ట్ ప్రైజింగ్ అయితే 29,900, 30,000 రూపీస్ ఉంది. ఓకే ఓకే, 1 మంత్ ప్రీవియస్ ఎంఆర్పీ ఉంది నా దగ్గర 20,500. ఓకే, బెంగళూరులో కంపెనీ షోరూంలోనే 20% డిస్కౌంట్ తీసుకోవచ్చు అని చెప్తున్నారంట. అదే సార్, కూపన్ కోడ్ ఉంటే తీసుకోవచ్చు, నేను కూడా ఇస్తాను. ఓకే ఓకే, మీ దగ్గర ఉందనుకోండి డెఫినెట్గా మీకు డిస్కౌంట్ కంపల్సరీ. ఆ కూపన్ కోడ్ యూనిక్ ఉంటుంది. ఓకే ఓకే, మాకు కూడా తెలియదు ఎట్లా ఉంటుంది. మీ దగ్గర ఉంటే మేము సేమ్ సిస్టంలో పనిచేస్తుంది, ఆటోమేటిక్గా డిస్కౌంట్ తీసుకుంటాం. ఓకే ఓకే, 20% డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడు ఏం లేదా డిస్కౌంట్? అయితే లేదు సార్. సరే, ఓకే అండి, ఫైన్, థ్యాంక్స్. సో యా ఓకే, సో స్టోరీ అదనమాట. అంటే ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే డైరెక్ట్గా మనకి ఏమీ లేవు కంప్లీట్గా ఆఫర్ అనేది ప్రస్తుతానికి. కాకపోతే ఏంటంటే కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు ఒక కూపన్ కోడ్ జనరేట్ అవుతుందంట. సో ఆ కూపన్ కోడ్ వీళ్ళు సిస్టంలో ఎంటర్ చేస్తే డిస్కౌంట్ అనేది వస్తుంది, కానీ 20% డిస్కౌంట్ అనేది వీళ్ళు చెప్పట్లేదు. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ యా, సో ఇంకా ఇలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు, అంటే మనకి ఇక్కడ డిస్కౌంట్ దొరకదు అని తెలిసినప్పుడు, ఇట్స్ బెటర్ వీ కెన్ ఆర్డర్ ఫ్రమ్ బెంగళూరు యాక్చువల్లీ. ఎందుకంటే మనకి డిస్కౌంట్ దొరుకుతుంది. ఎంత దొరుకుతుంది డిస్కౌంట్ అనేది నేను చెప్తాను. సో ఫైనల్గా ప్యానియర్స్, ఇంకో యాక్సెసరీ కూడా నేను ఆర్డర్ చేస్తున్నాను అనమాట అక్కడ నుంచే, ఎందుకంటే మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో వస్తున్నాయి కదా. సో ఎంతలో వస్తున్నాయి ఏంటి అనేది నేను మీకు చెప్తాను వీడియోలో. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ విల్ టాక్ టు యూ గైస్. ఓకే, చలో. సో గైస్, దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అనమాట. కంప్లీట్గా మనకి ఏంటంటే ఇక్కడ రేట్స్ అనేవి చాలా ఎక్కువ అనిపించినాయి నాకు వెన్ కంపేర్ టు బెంగళూరులో మనకి ఆల్రెడీ 20% డిస్కౌంట్ అనేది మనకి దొరుకుతుంది. సో ప్యానియర్స్ ప్లస్ మనకి ప్యానియర్ రైల్స్ కలిపేసి మనకి టోటల్గా 26,000 చేంజ్కి మనకి కంప్లీట్గా వచ్చేసినాయి అనమాట. సో వేరాజ్ ఇక్కడ మనకి వాళ్ళు కూపన్ అప్లై చేశారో ఏం చేశారో తెలియదు బెంగళూరులో, కానీ బట్ స్టిల్ ఐ గాట్ ఇట్ కంప్లీట్లీ మనకి 26,000 చేంజ్కి అయితే సెట్ వచ్చేసింది. అండ్ దెన్ బ్రాండ్ న్యూ పీస్ అనమాట అది కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను హ్యాండ్ గార్డ్స్ కూడా తీసుకుందాం అనుకున్నాను, పర్చేస్ చేద్దాం అనుకున్నాను బెంగళూరు నుంచి. కాకపోతే అక్కడ ఐ డోంట్ నో ఎందుకో ఆ టైంకి వద్దనిపించింది, మళ్ళీ తీసుకోవచ్చులే అన్నట్టుగా ఒక చిన్న థాట్ వచ్చింది అనమాట. సో అందుకని అవి క్యాన్సిల్ చేసేసి ప్యానియర్స్ అండ్ దెన్ ప్యానియర్ రైల్స్ అనేవి నేను అంటే ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది. సో మనకేంటంటే సుబ్బు కూడా అక్కడ ఇన్సిస్ట్ చేశాడనమాట, అన్న నువ్వు చెప్పు నేను ఇక్కడ నుంచి పంపించేస్తాను, నీకు పెద్ద నాకు కష్టం కూడా ఏం కాదు, కార్గో ఉంటుంది కదా, సో ఆ కార్గోలో వేసేస్తాను, సో యూ కెన్ రిసీవ్ ఇట్ ఎట్ మనకి కూకట్పల్లిలో రిసీవ్ చేసేసుకోవచ్చు అన్నట్టు చెప్పాడు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ది ప్యానియర్ స్టోరీ అనమాట. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే సుబ్బు నాకు చాలా హెల్ప్ చేశాడు ఈ విషయంలో. తను వెళ్ళి కనుక్కోవడం కానీ లేకపోతే కంటిన్యూస్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం. అది కూడా బెంగళూరు కూడా కంపెనీ స్టోరే అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్. సో వాళ్ళతో కంప్లీట్గా మాట్లాడుతూ ఉండడం, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ నాకు అప్డేట్ చేస్తుండడం. సో ఇదంతా హీ వాజ్ రియల్లీ హెల్ప్ఫుల్ అనమాట సుబ్బు. సో మనకి ఏంటంటే ప్యానియర్స్ అండ్ ప్యానియర్ రైల్స్ అనేవి మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో మనకైతే వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత నేను అన్బాక్సింగ్ కానీ దాని ఇన్స్టాలేషన్ కానీ సో ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. ప్యానియర్ రైల్స్ ఒకటి మనం ఇన్స్టాలేషన్ చేయించాలి, ఎందుకంటే ఆ నట్స్ అనేవి చాలా టైట్ ఉంటాయి
ఉంటాయి, మనం చేసుకోవడానికి అస్సలు కుదరదు ఎంత ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చినా కానీ దాంట్లో. సో మనకి ప్యానియర్స్ అనేవి అయితే మీకు డైరెక్ట్లీ మౌంటెడ్ ఆన్ ద ప్యానియర్ రైల్స్ అనమాట. సో దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్ గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి, సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. Jai Hind. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.